ఎన్నో రోగాలకి కారణం వాతం అనే అంటూ ఉంటారండి. ఏంటి అసలు ఈ వాతతత్వం? ఎందుకుంటుంది? అసలు ఇది ఎలా వస్తుంది? వస్తే దీన్ని మనం ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ఎస్‌కే రసూల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మన బాడీలో వచ్చే ఏ వ్యాధికైనా 70 ఆర్ 80% వాతవే కారణం అంటారు. అసలు ఏంటి ఈ వాతతత్వం ఏంటి? అసలు ఎందుకొస్తుంది ఇది? ఈ వాతం రావడానికి కారణాలు వెతికితే పొట్ట శుభ్రం లేక, పొట్ట శుభ్రం లేక, రక్తం చిక్కపడ్డం. రక్తం చిక్కబడడం. రక్తం చిక్కబడిందంటే అది స్లోగా అసలు ఈ వాతం ఉన్న ప్రదేశం అంటే కాలి బొటనవేలు నుంచి నాభిస్థానం బొడ్డు ప్రదేశం వరకు వాతం. ఓకే. ఆ బొడ్డు నుంచి విశ్వదశ కంఠం వరకు పిత్తం. ఈ కంఠం నుంచి బ్రంథం వరకు, ఈ బ్రహ్మరంధ్రం వరకు కఫం. ఇది బాడీ మెకానిజం. ఓకే. ఎప్పుడైతే ఇది వాతం అలా పెరిగి పిత్తాశయానికి అంటే పిత్తాన్ని టచ్ చేసినప్పుడు ఏం చేస్తుంది? లివర్లో ఇబ్బంది పెడుతుంది, హార్ట్లో ఇబ్బంది పెడుతుంది, కిడ్నీలో ఇబ్బంది పెడుతుంది, రక్తం చిక్కబడుతుంది, క్రియాటిన్ పెరగడం, కొన్ని కొన్ని రోగాలు రావడం. వాతమే రోగానికి మూలం. ఈ వాతాన్ని చంపాలని మనం ఏం చేయాలా? అప్పుడప్పుడు చింతపండుతో చేసిన చారులని, నిమ్మ సోడా చూస్తా అంటే ఇప్పుడు దొరకవు. నిమ్మ సోడా, నిమ్మకాయ పిండి, జీలకర్ర వేసి అందులో రాక్ సాల్ట్ వేసి ఆ కుయ్యని కొట్టేస్తా అండి. అది తింటాను అలా తేపు వచ్చేస్తా అండి. ఈ తేపు ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే ఈ సిట్రిక్ యాసిడ్, సాల్ట్, జీలకర్ర ఈ లోపల పోయాలకి ఒక్కసారిగా మన లివర్ ఒక్కసారి యాక్టివేషన్ చేసింది, అలా రసాయనం కిందకు వదలడం, ఆ గ్యాస్ అలా నోటికి బయటికి రావడం, తేపు రావడం. అవి లేవు. బిర్యానీ తింటా ఒక పెద్ద బాటిల్ పెట్టుకున్నారు కూల్ డ్రింక్. ఇది వేడిగా తింటా ఉంటారు, పైనకి ఇది పోతూ ఉంటుంది. అది గ్యాస్ నిండి పెద్ద పేగులు ఇన్ఫెక్షన్గా మారి వాతం పెరుగుతుంది. ఈ వాతం తగ్గాలంటే ఏం చేయాలి? మనం అప్పుడప్పుడు పులుపు సంబంధించిన ఆహారాన్ని తీసుకోవాలా. పులుపుకి సంబంధించిన ఇక ఉసిరికలంట, నిమ్మ పులుసు అంట. కానీ వీళ్ళు పని చేస్తారు, ఇది ఒక మంచి పని చేస్తారు. బిర్యానీలోకి అలా నిమ్మకాయ పిండుకుంటారు, అదొక మంచి పని. చాలా మందికి అలవాటు. కానీ అక్కడ పెరుగు నంచుకోకూడదు. రోగాలకన్నీ ఆహ్వానమే. వెల్కమ్ మై బాడీ. మీ రోగాలన్నీ మా బాడీలోకి వచ్చేయండి. పెరుగు తింటే మాంసంతో పాటు పెరుగు తినకూడదు. మాంసంతో పెరుగు తినకూడదు. చేపలతో పాటు మజ్జిగ పెరుగు తీసుకోకూడదు, చర్మ రోగాలు వస్తాయి. ఈ వాతం గురించి మనం మాట్లాడితే ఆకుకూరలు సేవించేవానికి వాతం ఉండదు. దీనికంటే ఏ ఆకుకూర తీసుకోండి, గోంగూర, తెలంగాణలో కుంటికూర అంటారు దాన్ని. కుంటికూర. ఇట్లా ఆకుకూరలు తీసుకుంటే అన్నంలో ఏమంటారు? అన్నం 50% అంటే ఈ కూర ముక్క 80% ఉండాలి. ఎప్పుడు అలా తీసుకుంటే ఏం చేస్తుంది? లోపల మలానికి ఈ ట్యూబులు అంటే పేగులో ఆ జెల్ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ఆ జెల్ ఉత్పత్తి కాగానే మల విసర్జన సాఫీగా జరిగిపోతే అందులో హెయిర్ ఉండదు, ఆ పొట్ట గ్యాస్ ఉండదు, ఫ్రీగా అయిపోతారు, వాతం పెరగదు. ఆహారమే ఈ వాతానికి కారణం. ఇక వాతం తగ్గాల, ఎంత చెప్పినా అర్థం కాదు ప్రజలకి. ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు శొంఠి కషాయాన్ని తీసుకోవాలి. అంటే శొంఠి పాలు కూడా తాగొచ్చు, వాతం చచ్చిపోతుంది. డైలీ తాగాలంటారా? తాగాలి. చాయ్కి బదులుగా దాన్ని తాగొచ్చు. చాయ్ తాగుతాం కదమ్మా, దాని బదులుగా ఈ శొంఠి కషాయం తాగుతా వస్తే వాతం చచ్చిపోతుంది. రెండవది ఉసిరికాయలతో చేసిన పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఈ నిమ్మ బద్ద అంటే నిమ్మ పచ్చడి, వీటిలో గుణం ఉంది. ఏం చేయాల? వేడివేడి అన్నంలో, అంటే వేడి అంటే పొగలు పోయి అన్నం తినకూడదు. అన్నం వేడిగా ఉండాలా, అందులో పొగ రాకూడదు. అటువంటి దానిలో ఏం చేయాలి? మనం ఈ నువ్వుల నూనె, అందులో చేసిన స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఈ పచ్చళ్ళ నూనె ఎక్కువ ఉంటుంది. ఆ నూనెతో పాటు కాస్త ఒక 4-5 ముద్దలు ఆ పచ్చలో కలుపుకొని తిన్నామా, వాతం అలా మూలబడిపోతుంది. ఇవన్నీ భారతీయ వంటకాల సీక్రెట్స్. మీరు పచ్చళ్ళు అనగానే నోరు ఉంటుంది. మా గురుగారు నారాయణ రెడ్డి గారు అన్నాడు, పంచపక్ష పరమాన్నములు నీ విస్తరలు వడ్డించిన ఊరగాయ బద్ద కోసం దిక్కులు చూసేవాడు స్వచ్ఛమైన భారతీయుడు రా అన్నాడు. పెళ్లిలో పంచపక్ష పరమాన్నాలు వడ్డించేశారు ఆయనకి. అందులో ఆవకాయ లేదు, అంటే ఊరగాయ లేదు. ఆ ఊరగాయ కోసం మనసంతా బాధ పెట్టుకుని దిక్కులు చూస్తుంటాడు, సరస్వతి ప్రసాదం ఎక్కడుంది అని. అంత స్థానం ఉంది ప్రపంచంలో ఈ ఊరగాయకి. నిలువ ఏది ఉండదు. ఈ ఊరగాయ ఒక్కటే ఏండ్ల తరబడి మన ఇళ్ళల్లో ఉంటుంది. లక్ష్మీప్రసాదం అని ఎంత ఉంది మన భారతదేశాన్ని చూసి
ఎన్నో ఎన్నో దేశాలు నేర్చుకుంటున్నారు, కానీ మన మూలు పక్కన పడేసాం దాన్ని. ఇప్పుడు మనకి బయట కూడా పచ్చళ్ళు దొరుకుతూ ఉన్నాయి కదా! అవి తినొచ్చు అంటారా? తినచ్చు, ఆ బ్రాండ్లు చూడకూడదు, చేసామని ఫ్యామిలీని చూడాలా. పచ్చళ్ళు పెడతా అంటారు ఫ్యామిలీగా, అట్లా వల్ల తీసుకోవచ్చు. వాళ్ళ బ్రాండ్ని చూడరు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను 9వ తరం, ఎక్కడ వైద్యం చేయాలని ఆచి చూసి అన్ని ఆలోచన చేస్తాను నేను. ఇంత ఇంత నేర్చిన విద్యార్థి దశలోనే ఉన్నా ఈరోజు కూడా నేను. ఎవడైతే వారి పని విద్యార్థి దశలో చేస్తాడో వాడు ఎప్పటికీ ఫెయిల్ కాడు. ఏ పనైనా కావచ్చు, చితక ఊడ్చేవాడిని కానీ ఇంకా చెప్పులు కుట్టేవాడిని కానీ పైలట్ వరకు ప్రతి ఒక్కరు విద్యార్థి దశలో ఉంటేనే వాళ్ళకి గమ్యస్థానం ముందరికి ఉంది. సో ఈ వాతం తగ్గాలంటే సింపుల్ చిట్కాలు ఇవే: ఉసిరిగా పచ్చడి, నిమ్మ నిమ్మ పచ్చడి, పచ్చడి. అంతే. అలానే శొంఠి కషాయం సొంటి తీసుకోవాలి. కషాయం శొంఠి కషాయం అంటే పాలల్లోనా లేకపోతే నీళ్ళల్లో తీసుకోవాలంటారు? పాలల్లో తీసుకోవచ్చు. పాలల్లో తీసుకో. అందులో కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది, ఎన్నో విటమిన్లు అందులో దాగి ఉంటాయి. తీసుకుంటే ఎంతో అద్భుతం. కొందరు ఏం చేస్తారు, ఇట్లా చేసుకున్న అనుకూలం ఉండదు. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు సొంటిని బెల్లంతో నూరాల, కాస్త తేనె కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి, డబ్బాలో పెట్టుకొని దాన్ని నోట్లో పెట్టుకుని సప్పరించుకుంటా డ్రైవింగ్ చేసుకుంటారు, సిస్టమ్ ముందర కూర్చుంటారు, వాళ్ళు పనులు చేస్తుంటారు. అనుకూలాలు ఉండవు కదండి. ఉదయం లేవగానే డ్యూటీకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇటువంటి తయారు చేసి పెట్టుకొని ఒక 40 నెలకైనన్ని లేదా 80 రోజు 2 పూటలు ఇట్లా కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మీరు పాలు తీసుకోమని చెప్తున్నారు. జనరల్‌గా వాతతత్వం ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎవరికైతే ఉంటదో వాళ్ళు పాలు తాగకూడదు, టీ తాగకూడదు, కాఫీ తాగకూడదు అని అంటూ ఉంటారు. అవి తాగితే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. మరి ఇప్పుడు మీరు చెప్పిన వైద్యమే పాలతో ఉంది. మరి ఎలా అంటారు ఇది? సొంటి ఉంది కదా ఇక్కడ, సొంటి ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టదంటారు పెట్టదు. వాళ్ళకి. ఈ పాలు తాగితే గ్యాస్ ట్రబుల్ అనే సమస్య ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి పొట్ట శుభ్రం లేవు, కఫవాతాలు. ఇక్కడ వాతం కఫంలోకి టచ్ అయింది ఇక్కడికి. మరి శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? మోషన్స్, సునాముఖి చూర్ణం తీసుకోండి, ఓకే. 3 రోజులు కంటిన్యూ చేయండి, 6 పూటలు తీసుకోండి, శరీరం వజ్రదేహంగా ఉంటుంది. అంతే. కీలు పట్టుకోవడం ఇలా చూస్తాం. ఒక 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 పిల్ల లేదా ఇద్దరు పిల్లల తల్లి ఇలా డ్యాన్స్ చేస్తూ నడుస్తుంటారు. ఏమండి కాళ్ళు పట్టేసాయి, కీళ్ళు పట్టేసాయి, అవన్నీ పోతాయి, అన్నీ పోతాయి. అన్నీ పోతాయి. 64 అండవాయలు పోతాయి ఒక్క సొంటితో. చెప్పేది అల్లాని మించిన ఔషధము లేదురా, మహనీయులు చెప్పారు కదా. అల్లానికి అంత ప్రాధాన్యత ఉంది. మామూలుగా అల్లం అంటే ఎట్లన్నా తీసుకోండి, పచ్చిగా తీసుకుంటే వేడి చేస్తుంది, దాన్ని సొంటిగా తీసుకుంటే చలవ చేస్తుంది. ఓహో, అల్లం పచ్చిగా తీసుకుంటే వేడి వేడి చేస్తుంది. చేస్తుంది, సొంటి అయితే వేడి చేయదు. వేడి చేయదు. చాలా మంది సొంటి కూడా వేడి చేస్తుంది అంటారు. చేయదమ్మా, ఏదో కొద్దిగా. ఈ పచ్చల్లంలో ధాతువులు ఉన్నాయి. ఒక పని చేయండి, ఎప్పుడు అల్లాన్ని దంచి రసం తీసి ఒక ఒక గాజు షీషా ఒక గ్లాసులో పెట్టి గంట తర్వాత వంచండి. కిందంతా ఉప్పు చేరి ఉంటుంది, పైన అంతా వాటర్ వచ్చేసి ఉంటుంది. ఈ గాలిలో ఆక్సిజన్ తగలగానే అందులో ధాతువులు కిందకు వచ్చి లిక్విడ్ పైన వస్తుంది. ఆ లిక్విడ్తో కూడా కొన్ని మందులు నూరుతాం మేము. అల్లం గురించి మనం మాట్లాడితే 360 రోజులు తక్కువ వస్తాయి. 10 మంది మెడికల్ ఆఫీసర్లు రీసెర్చ్ చేసినా చేయలేరు ఈ అల్లం. అందుకే ఈ మాంసం తింటే వాతం పెరుగుతుంది తెలుసా మీకు? మాంసం తింటే వాతం పెరుగుతుంది, అందుకే దాంట్లో అల్లం. ఓకే. ఈ మాంసం అరుగుదల సరిగ్గా ఉండదు, అందుకే దాంట్లోకి కొత్తిమీర. సైడ్ ఎఫెక్ట్ రాకుండా చేయడానికే ఎల్లిపాయలు, రక్తశుద్ధి కోసం ఉల్లిపాయలు. అన్నీ మనవే తెలుసుకోలేకపోతున్నాం. అంటే మనం ఆహారాన్ని ఏ విధంగా వండుకోవాలి, ఎలా తినాలి అనేది మనకి తెలిసి అవి చేస్తే చాలు. మనం ప్రత్యేకించి ఇంకేం చేయక్కర్లేదు. వంటిల్లే వైద్యశాల అనేసి ఇంటి ఇక్కడ పార్వతీదేవి మా తల్లి, ఎక్కడ మనం మాట్లాడేది. రోగం వచ్చిందమ్మా అంటే వంటిల్లే వైద్యశాల రా అని ఒకటేసారి ఆయమ్మ జేజీకి దగ్గరకు ఆమె చెప్పేస్తుంది. ఇప్పుడు కూడా ఈ పిల్లలు పొట్టగాలకి, చిన్న పిల్లగాలకి, ఒక 3 నెలల పిల్లగాలకి జలుబు చేసేస్తుంది. రామరసం పోయి, తెలుసా రామరసం అంటే? తెలీదు. ఒక అరకప్పు నీళ్ళల్లో కాస్త చున్నం, కాస్త పసుపు వేసి అది ఎర్రగా మారిపోతాయి. ఒక ఇనప కట్టిని పొయ్యిలో బాగా కాల్చి అట్లా పెట్టేస్తారు, అలా వేడెక్కుతాయి. వీటిని పాలాడలు కాస్త పట్టిస్తారు బొడ్డుగానికి. పట్టించడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి? కఫం తగ్గిపోతుంది ఆ పిల్లలకి. ఈ పిల్లలకి కఫం ఎక్కువ ఉంటుంది, తల్లిపాలలో కొలెస్ట్రాల్ ఎక్కువ, గొంతులో పట్టేసి ఉంటుంది, అవన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఇవన్నీ మనకి ప్రాపర్గా చెయ్యడం కూడా రావాలి. అంతే కదా మరి, కరెక్ట్గా చేయడం రావాలి మనకి. ఇవన్నీ ఏవి తీసుకున్నా సరే. అందుకే అక్కడక్కడ గ్రంథాలు దొరుకుతాయి, వంటింటి చిట్కాలు, అవి పెట్టుకోండి ఇళ్ళల్లో. అన్ని అమృతాలే కదా. ఇలా చేసుకుంటే ఇంటి యజమానికి ఏటీఎంకు బొక్కపడదు.
చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకు వాతతత్వం ఎలా ఉంటది? అసలు ఏం చేయాలి? ఏం తీసుకుంటే తగ్గిపోతుంది? అసలది మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అనేది చాలా సింపుల్‌గా అంతే చెప్పేశారు. కదమ్మా! థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే తల్లి.